few minutes. Let us wait for some more parents to come here. Thank you. Happy Club. It is a part of a special program which was introduced only in Sri Chaitanya schools. In the part of Happy Club, it is also a part of sharing and caring program in our addition, in our adoption program. Hello everyone, this is Ushasri. As you all know that in Sri Chaitanya, this was also a very big program which is very useful to build the and happy and healthy relationship between your kids and yourself. Nowadays, most of the parents are working. As they are working, they are not getting full-fledged time to spend with their kids. So this will bring you to build a very healthy environment between your child and you. Start the program by inviting our dignitaries onto the dais. Now let me invite our Honorable Principal Sir Ravinder Sir onto the dais, please. Dear a round of applause to our Principal Sir. Now let me invite our Dean Sir Nagamalleshwar Rao Sir onto the dais, please. Now let me invite our C in charge Sir Yadagiri Sir onto the dais. Please give a big round of applause, parents. Now let me invite our primary in charge Lady Boss onto the dais, please. Of course, she handles everything in her primary wing. And now let me invite our pillar of our school, pre-primary in charge Ma'am Sridevi Ma'am onto the dais, please. Now let us start the program by taking the blessings of Ma Saraswati Devi by lighting the lamp. Now I request our dignitaries to lighten the lamp. Sir, please welcome to lighten the lamp, sir.
environment here. Now let us start the event. But before starting our event, I request our principal sir to share some ideas here. జనరల్గా స్పీచ్ అంటే కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడే అలవాటు మన అందరికీ అర్థం కావాలని తెలుగులో చెప్తున్నాను. మా ఊళ్ళో మీ అందరికీ ఎలా ఉంటుంది, శ్రీచైతన్యలో అడాప్షన్ అనే ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇది ఇయర్ లాంగ్ నడుస్తూ ఉంటుంది. సో అడాప్షన్లో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క థీమ్ తీసుకొని ఒక ప్రోగ్రామ్, ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటాము. సో ఈ మంత్ ఇప్పుడు హ్యాపీ క్లబ్ అని పేరెంట్స్ అందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. పిల్లలు బాండింగ్, స్కూల్ టీచర్స్ పేరెంట్స్, పిల్లలు పేరెంట్స్, ఈ బాండింగ్ కొంచెం మళ్ళీ రిఫ్రెష్ చేసేలాగా పేరెంట్స్కి ఒక చిన్న ఫన్ యాక్టివిటీస్, వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకోవడం, వాళ్ళకి చిన్న చిన్న యాక్టివిటీస్, గేమ్స్ అలాంటివి చేసి, యాక్చువల్లీ మనకు గ్రౌండ్ కన్సర్న్ వల్ల పిల్లలకి ఇది చేయలేకపోతున్నాము. యాక్చువల్లీ పిల్లలు కూడా ఉండాలి, మీరందరూ పార్టిసిపేషన్ చేసినప్పుడు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ మార్నింగ్ మేము ప్రైమరీకి ప్లాన్ చేసాము. ఆఫ్టర్నూన్ హై స్కూల్కి ఉన్నది. ఆఫ్టర్నూన్ హై స్కూల్లో మన స్కూల్ నుంచి ప్రీవియస్ ఇయర్ పిల్లలు మెడిసిన్ సీట్ వచ్చిన 2-3 పిల్లలు, ఐఐటి సీట్ వచ్చిన పిల్లల్ని పిలిచి రిజిస్ట్రేషన్ కూడా ప్లానింగ్ చేశాము. ఐ మీన్ పిల్లల్ని కొంచెం ఎంకరేజ్మెంట్, మోటివేషన్ చేయడానికని ఆ ప్రోగ్రాము. ఒక మెడిసిన్ పిల్లలు ఉన్నారు కాబట్టి మనకు మన సిటీలో, టౌన్లో ఒక మంచి పేరున్న డాక్టర్లను పిలిచి వాళ్ళ చేత వాళ్ళకి కొన్ని సజెషన్స్, వాళ్ళ చేత వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆ ప్రోగ్రామ్ ఆఫ్టర్నూన్ ఉన్నది. హై స్కూల్ పిల్లలకి అంటే పేరెంట్స్కి వాళ్ళ సమక్షంలో. సో కూడా పిల్లలు స్టడీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఈ అడాప్షన్ ప్రోగ్రామ్ వల్ల కొంత ఎక్స్ట్రా కేరింగ్ అనేది టీచర్ల ద్వారా పిల్లల మీద ఉంటుంది. వాళ్ళు అడాప్షన్ అంటే ఓన్లీ మీకు కాల్ వస్తుంది, కాల్ ఒక్కడే వస్తుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఒక టీచరు ఆ అబ్బాయి వాళ్ళు మార్క్స్ ఫస్ట్ ఎఫ్ఏ నుంచి ఫస్ట్ మార్క్స్ నుంచి వాళ్ళ ఎలా చేస్తున్నారు, మార్క్స్ ఇంప్రూవ్మెంట్ ఉన్నాయా లేవా, తర్వాత ఇంటి దగ్గర మీకు సహకరిస్తున్నారు అంటే మీరు చెప్పినట్టు వింటున్నారా లేదా చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము, ఆ పిల్లలకి భవిష్యత్తు అంటే ఏదో తెలియజేయడం, ఇలా ఒక్కొక్క స్టెప్ వైజ్గా టీచర్స్ క్లియర్ చేసుకుంటారు. టీచర్స్ని మేము మానిటరింగ్ చేస్తూ ఉంటాము. ఆ అడాప్షన్ టీచర్స్ ఆ పేరెంట్స్తో మాట్లాడుతున్నారు, ఫ్రీక్వెంట్గా ఆ పిల్లల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, ఈ విధంగా ఒక స్ట్రక్చర్లో మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు అన్నీ నోట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఏ ప్లాన్ టు గివ్ బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి నార్మల్ స్టడీస్లో వెళ్తే పిల్లలు సక్సెస్ అవ్వట్లేదు. సో ఎలాంగ్ విత్ స్టడీస్ జనరల్గా శ్రీ చైతన్య అంటేనే ఒక బ్రాండ్ ఫర్ మెడిసిన్ సీట్స్. మెడికల్లో ఎవ్రీ ఇయర్ మన శ్రీ చైతన్య కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది, హైదరాబాద్ నుంచి కానీ మన తెలంగాణ, ఆంధ్ర నుంచి. ఎలాంగ్ విత్ దట్ ఐఐటి కూడా చాలా సీట్స్ వస్తూ ఉన్నాయి. మనం ఒప్పుకోకపోయినా ఇప్పుడున్న స్ట్రెస్ లోకంలో, ఇప్పుడున్న కాంపిటీషన్లో పిల్లలు కంపల్సరీ ద బెస్ట్ ఇస్తేనే రేపు అవుట్పుట్ అనేది, వాళ్ళ ఫ్యూచర్ అనేది ద బెస్ట్ ఉంటుంది. మనకు తెలుసు బయట మనలో కూడా చాలామంది హైయెస్ట్ ప్యాకేజ్లో, హైయెస్ట్ ఎర్నింగ్లో ఉన్నారు, నార్మల్గా ఉన్నాము, నార్మల్గా కష్టపడుతూ ఉన్నాము బయట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎడ్యుకేషన్. చాలామంది చెప్తారు మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, ర్యాంకులు ఇంపార్టెంట్ కాదు, తర్వాత నాట్ ఓన్లీ స్టడీస్ మిగతా కూడా ఇంపార్టెంట్ అని. కానీ ఇప్పుడు లోకంలో బయట ప్రపంచంలో చూసేది ఓన్లీ ఎడ్యుకేషన్. అది కూడా హైయెస్ట్ వచ్చిన వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నారు. మంచి మంచి ఐటీ కంపెనీస్ కానివ్వండి, మంచి మంచి ఇప్పుడు ఐఐటి అయిపోయిన పిల్లవాడికి 3rd ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్లో
మినిమం 18 lakhs, 20 lakhs, 25 lakhs జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి. అదే ఇంజనీరింగ్ ఐఐటీలో చేసేది కూడా బీటెకే. అదే నార్మల్ బీటెక్ కాలేజీలో చేసిన అబ్బాయికి 4 lakhs, 5 lakhs ప్యాకేజ్ రావట్లేదు. సో మనం మ్యాక్సిమం మన పిల్లలకి ఒక డిసిప్లిన్లో ఉండి డిసిప్లిన్లో నేర్చుకొని కంపల్సరీ ఐఐటీని టార్గెట్ చేస్తే ఐఐటి రాకపోయినా ఒక మంచి కాలేజీలో జాయిన్ అవుతూ ఉంటారు. రేపటినాడు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఉన్నంతసేపు మనం ఉన్నంతసేపు పిల్లలకి మనం సపోర్ట్ ఇస్తాము. మనం లేనప్పుడు వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ద బెస్ట్ ఎడ్యుకేషన్ దే షుడ్ హ్యావ్. సో ఫర్ దట్ మీ చిన్న పిల్లలకి మీ సహకారం ఉంటేనే, టీచర్లకు మీ సహకారం ఉంటేనే ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. మనకు తెలిసిన విషయమే, నేను మార్నింగ్ అసెంబ్లీలో కూడా పిల్లలకు చెప్పాను, స్టడీస్ లేకపోయినా బయట చాలామంది లైఫ్ లీడ్ చేస్తున్నారు, హ్యాపీగా రన్ చేస్తున్నారు, 1000 రూపాయలు 2000 కూడా సంపాదిస్తున్నారు బై డే. కానీ ఒక డిసిప్లిన్ అనేది లేకపోతే, ఒక క్యారెక్టర్ అనేది లేకపోతే, ఒక సిస్టమేటిక్ వే అనేది లేకపోతే వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయలేరు. సో దానికి మీ పేరెంట్స్గా మీ సహకారం చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తేనే టీచర్లు ఏమన్నా చేయగలుగుతారు. చాలామంది పేరెంట్స్ వచ్చి, సార్ ఇంటికాడ మొబైల్ చూసుకున్న పిల్లలు మా మాట ఏంటంటే అంటారు. ఇంటి దగ్గర మీ పిల్లలు మీ మాట వినకపోతే టీచర్ ఫోన్ చూడకు అవ్వ అని చెప్తారు. అది ఇంటికాడ మానిటరింగ్ చేయాల్సింది మీరు. హోంవర్క్స్ ఏమైనా ఇస్తే చేసుకున్న దాన్ని మానిటరింగ్ చేయాల్సింది మీరు. ఓన్లీ స్కూల్కి పంపిస్తే 100% ఎడ్యుకేషన్ రాదండి. కొంచెం మనం రియాలిటీలో ఆలోచించి పిల్లలకి టీచర్లకి మీరు చాలా సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే మీ పిల్లలు టాప్ లైన్లో ఉంటారు. సో ఈరోజు మన సందర్భం, మనం కలిసిన ఈ సందర్భం లేదు కాబట్టి నేను దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు అకాడమిక్స్ గురించి. కానీ ప్రతి ఒక్కరు మీరు ఇదే విధంగా కోఆపరేట్ చేయాలి. అండ్ శ్రీ చైతన్య అనే సంస్థ ఇక్కడ కాంప్రమైజ్ కాదు ఎడ్యుకేషన్లో. మీకు తెలుసు కదా, మన నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఇండియా మొత్తం స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. సో వాళ్ళు రీసెర్చ్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక టీం ఉండి అక్కడ ప్రతి సబ్జెక్ట్ మీద అనాలిసిస్ చేసి ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. బెస్ట్ ఇస్తేనే మన సూర్యాపేట జరిగేది హైదరాబాద్లో జరుగుతుంది, మన సూర్యాపేట జరిగేది విజయవాడలో జరుగుతుంది. అన్ని స్కూల్స్లో సిమిలర్ ప్రోగ్రామ్ సిమిలర్ టైంలో నడుస్తూ ఉంటాయి. సో ఇక్కడ అటు ఇటు డిబేట్ అవ్వడానికి ఉండదు. ఓన్లీ ఎగ్జిక్యూషన్ సేమ్ టైంలో జరిగేటట్టు మేము చూసుకుంటా ఉంటాం. సో ఏ సక్సెస్ అవ్వాలన్నా పేరెంట్స్గా మీ బాధ్యత, మీ సపోర్ట్, మీ సహకారం మాకు కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ వన్. హ్యాపీగా చోర్ఫుల్గా ఎంజాయ్ చేయండి. పిల్లల్ని, మిమ్మల్ని, మేము అందరం హ్యాపీగా ఉండడానికి మేము తెచ్చాము ఈరోజు. సో ఎవ్రీవన్ హ్యాపీగా మీరు ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ వర్డ్స్. సార్ గారు చెప్పినట్టుగా అన్నీ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్, చాలా బాగా చెప్పారు సార్. విల్ చేంజ్ అకార్డింగ్ టు దట్. So now let us start the event without delay. Now first program, it starts with some fun. As a part of it, let us start our game with a bomb blast. Are you? Yes. Yes, are you all ready? Yes. If you don't mind, you did not have any breakfast. I cannot hear you. Whenever you late, why are you late? Why are you again? Actually, sorry for the late. Actually, we were waiting for 1 hour. But unfortunately, they did not come here. సో లెట్ us start our event. అండ్ మీరు చిన్నప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేశారో ఒక్కసారి మళ్ళీ మీ చిన్ననాటి రోజులన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఇది ఒక చిన్న ప్లాట్ఫామ్ అనమాట. మళ్ళీ ఒకసారి ఆ రోజులన్నీ గుర్తు చేసుకొని ఈ మూమెంట్ని చాలా చక్కగా ఎంజాయ్ చేయండి. మీకు మీ లైఫ్లో ద బెస్ట్ మూమెంట్గా క్రియేట్ చేసుకోండి. ఫర్ దట్ పర్పస్ విల్ బి అకామిడేటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
working in the government hospital as a gynae care. So we are very privileged to welcome you here, ma'am. Hello, good morning, parents. Good morning, ma'am. Happy to see you all here because we are gathering lunch time or evening. But now we are going to enjoy the games. Okay, na? So we are conducting the game first. Bomb blast. అది I will explain Telugu. మీరు అందరు కూడా ఆ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్లో రౌండ్గా మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్తో పాటు మీరు కూడా రౌండ్స్ వేయాలి. ఎప్పుడైతే ఆ మ్యూజిక్ స్టాప్ అవుతుందో అక్కడ 4 బాక్సెస్ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, ఇంకొక నేమ్ ఇస్తాము. మీకు ఆ మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు కొంతమంది కొన్ని బాక్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఒక పాప వచ్చేసి మీకు ఒక 4 స్లిప్స్ అక్కడ వేస్తారనమాట. ఆ 4 స్లిప్స్లో ఆ స్లిప్లో ఒక స్లిప్ తీపిస్తాము. ఆ స్లిప్లో ఏ నేమ్ అయితే ఉన్న బాక్స్లో ఉంటారో, హైదరాబాద్ అనే బాక్స్ నేమ్ వచ్చింది అనుకోండి, ఆ హైదరాబాద్లో ఉన్న బాక్స్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ అవుట్, అలా అనమాట. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఈ గేమ్ ఉంటుంది. దీని తర్వాత మ్యూజికల్ చైర్, నెక్స్ట్ బాంబ్ బ్లాస్ట్ ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. డైలీ లైఫ్లో మనం ఎన్ని టెన్షన్స్, ఎన్ని ప్రెషర్స్, సో ఇవాళ అవన్నీ వదిలేసి ఒక 1 అవర్ అయినా మన కోసం మనం స్పెండ్ చేద్దాం. ఓకేనా? ఎంజాయ్ ఆల్. థ్యాంక్ యూ. కదా ఈసారి కూడా మేమే ఫస్ట్, అంటే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ లేడీస్కి పెట్టిద్దాము బాంబ్ బ్లాస్ట్, నెక్స్ట్ జెంట్స్. ఈసారి మాత్రం మీకు కూడా ఈక్వల్గా ఇస్తున్నాం. మ్యూజికల్ చైర్ లేడీస్ అండ్ జెంట్స్. ఓకేనా? మీరందరూ కూడా సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ మీద స్టాండ్ అవ్వండి. మాకు ఫీట్ డిస్టెన్స్లో ఆ లైన్ టచ్ కావద్దు. లైన్ అవుట్ సైడ్, లైన్ అవుట్ సైడ్. అందరూ ఒకే దగ్గర కాదు మేడం, అక్కడక్కడ అండి. మేడం మీరు కూడా జాయిన్ అవ్వండి. సిద్ధు మేడం, శైలజ మేడం, మౌనిక మేడం. ఛాన్స్ దొరకదు. మనం ఎప్పుడో చిన్నప్పుడు అనుకుంటూ ఆడుకుంటాం. ఇవి పెద్ద గేమ్స్ కాకుండా మేడం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా లెటర్స్. ఇందులో ఎం, అక్కడ కే, డి, హెచ్. ఎం ముంబై, కలకత్తా, ఢిల్లీ. డిస్టెన్స్ గా ఉండండి, కొంచెం రన్ చేయాలి. మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు రన్ చేయాలి. ఎక్కువ కాకుండా కొంచెం రన్ చేయాలి. నెక్స్ట్ మ్యూజిక్ ఆగినప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీకు ఇష్టమైన బాక్స్లో వెళ్ళి నిల్చోవాలి. ఒక పాప వచ్చి 4 స్లిప్స్ ఇస్తుంది. ఆ స్లిప్స్ నుంచి ఒక స్లిప్ తనే చూస్తుంది. ఏ స్లిప్ అయితే చూపిస్తుందో అందులో ఉన్న ఆ బాక్స్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా అవుట్ అన్నమాట. ఓకేనా? 4 బాక్సెస్. ముంబై వాళ్ళ,
ఇప్పుడు ఏదో ఒక టీమ్ అనేది క్లాస్ అయిపోతుందండి, ఏదో ఒక సర్కిల్ అనేది. సో చాలా క్లాస్ చేసి నెక్స్ట్ రన్ చేయాలండి. మరి చాలా స్లోగా వెళ్తున్నారు, కొంచెం రన్ చేసి మన క్యాలరీస్ ని బర్న్ చేసుకున్నాం. ఈసారి ఇలా కాదు, కొంచెం రన్ చేయాలి మీరందరూ కూడా, కొంచెం డిస్టెన్స్ లో. ఈ డాన్స్ చేసినా మాకు ప్రాబ్లం ఏం లేదు, ఆల్రెడీ మా టీచర్స్ సపోర్ట్ చేస్తున్నారు మీకు. ఇంకా ఇంకా కొంచెం డిస్టెన్స్ లో ఉండండి, ఈసారి రన్ చేయాల్సిందే. మేడం కొంచెం క్యాలరీస్ బర్న్ చేసుకుందామండి, ఏమంటారు డాక్టర్ మేడం? క్యాలరీస్ బర్న్ చేసుకుందాం. సో run, dance with your hands. Let us burn our calories. Yes, wow, very good, very good. Come on. Madams, please run, madams. Don't feel shy. Come on. One more time to reveal the chicks. Parents, మనం కొంచెం songs ని మార్చి కొంచెం లోపల songs చెప్తున్నాం. ఓకేనా? ఆ songs ని పెట్టండి, స్లోగా వెళ్తున్నట్టున్నారు. కొంచెం లోపల songs లో వెళ్ళండి. చాలా distance ఉంది, మనం
ఖాళీ చేసి ఓన్లీ 3 మెంబర్స్ రా ముంబై Again it's Mumbai. Yes, once again we'll start. Dear moms, please take your positions. Super moms, please take your positions. And please move. Wow. Distance కనుగొనకండి మేడం. ఎక్కడ కూడా లాంగ్ డిస్టెన్స్ కనుగొనకండి. మేడం మీరు ఎంత లాంగ్ డిస్టెన్స్ లేకుండా అంటే అప్పుడు కానీ మ్యూజిక్ స్టాప్ అవ్వదు. లాంగ్ డిస్టెన్స్ ఉంటే చాలా సేపు మ్యూజిక్ ప్రొలాంగ్ అవుతుంది మేడం. అండ్ కొంచెం ఎనర్జెటిక్గా కొంచెం ఫాస్ట్గా రన్ చేయండి. లిటిల్ మోర్ ఫాస్ట్. మళ్ళీ ఒక్కసారిగా మీ చిన్ననాటి రోజులన్నీ గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ కాసేపు మీ పిల్లల ఏజ్కి వెళ్ళండి మీరు. తీసుకో ఒక పట్టుకో మేడం మన ఎఫర్ట్స్ ఏం పెట్టినట్టబ్బా ఢిల్లీ టీమ్ చూసుకోండి. యా వెరీ గుడ్. వెరీ గుడ్. మ్యూజిక్ స్టాప్ అయిపోయిందండి. వాళ్ళు ఖచ్చితంగా ఒక డాన్స్ చేయాలి బతుకమ్మ సాంగ్కి ఖచ్చితంగా. కోల్కతా టీమ్ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వచ్చండి. మరి ఇక్కడ చాలా మంది డాన్సర్స్ ఉన్నారని సో మేము ఏంటంటే మీరే ముందుకు వచ్చి నేమ్స్ ఇస్తారని అనుకుంటూ చెప్తున్నాం అన్నమాట. మేడం కోసం అన్న కంటెక్ట్ చేయండి మేడం. లేదు మేడం అది ఎప్పుడు అవ్వట్లేదు అంటారు మీరు అది షిఫ్ట్ అయిపోండి ఇంకా.
ఇంకొకసారి చెప్తున్నామండి. ఇప్పుడు ఏ బాక్స్లో అయితే ఏ పేరెంట్ లేకపోతే మనం చీట్స్ డ్రా వేసేటప్పుడు ఆ స్లిప్ని తీసేస్తాం, ఆ నేమ్ ఉన్న స్లిప్ని తీసేస్తాం. మ్యాక్సిమం 4 బాక్సెస్ కవర్ చేయండి. మ్యూజిక్ ప్లీజ్. DJ Shrikant Balanagar DJ in the mix. మీకోసం మా టీచర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. చక్కగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయండి. మౌనిక మేడం, మాధవి మేడం, కవిత మేడం. ఇది కవర్ చేసేసుకోండి, చాలా వచ్చేసింది. అయిపోయింది మ్యామ్, మ్యూజిక్ అయిపోయింది. సో ముంబై ఇస్ ఎంటీ. చిప్ తీసేసేయండి మేడం. Again Mumbai is empty. Mumbai మళ్ళీ ఎంటీగా ఉంది. Delhi. Well played madam. So energetically you have played. చాలా ఎనర్జెటిక్ గా ఆడారు. Again back to the positions dear moms. అమ్మవారి దగ్గర కోటి బ్రహ్మాండ ఎల్లమ్మ ఎట్ల వెళ్తున్నారంటే ఎల్లం Music has stopped. Delhi is empty now. Delhi empty, madams. It's Hyderabad. Madam, once again Hyderabad వచ్చిందండి. మేడం ఇక్కడ ఒక చిన్న కన్క్లూషన్. 4 చీట్స్ వేసేసండి. కొంతమంది ఒక బాక్స్ లో, కొంతమంది ఒక బాక్స్ లో ఉండండి. ఏ చీట్ లో ఏ నేమ్ వస్తుందో వాళ్ళు విన్నర్స్. ఓకేనా? బికాస్ నలుగురే ఉన్నారు కదా,
be done. We'll go with that. Winners, sir. Are you all excited? Any guess? Guess? It's Hyderabad! Thank you, ma'am. Well played. Sitting there from long ago. పాపం చాలా సేపటి నుండి అక్కడ కూర్చుని ఉన్నారు. It's your time, sir. Come on. You are the super dads. You are the super hero for your kids. Come on, please, ladies, please encourage our super dads. Sir, మీరు కూడా క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు సార్. ఆమ్సే కాదు, మీరు కూడా బర్న్ చేసుకోవచ్చు. Wow, well played, well played. ఇక్కడికి ఒక ఆయమ్మని రమ్మండి. Please start the music, honey. Come on, superheroes, come on! Superhero dancers, come on! Hey, ladies, please encourage them! Please encourage with your great claps!
Well tried, sir. Well tried. Wow, great try, sir. Come on, lads. Well done, sir. మేడం కొంచెం లైన్ మేడం ఇద్దరే కదా ఉంది కొంచెం లైన్ Clap your hands. Come on. Very good, boss. Clap your hands. Give a big round of applause for our super dance. కూర్చుంటారో వాళ్ళు గేమ్లో కంటిన్యూ అవుతారు. ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళని మనం ఎలిమినేటెడ్గా కన్సిడర్ చేద్దాం. ఓకేనా? అందరికి ఓకేనా ఇది? హలో పేరెంట్స్ అక్కడ మనకి హ్యాపీ క్లబ్ సందర్భంగా అక్కడ ఒక ఫ్రేమ్ ఓన్లీ పేరెంట్స్ అంటాం మేడం. అక్కడ సెల్ఫీ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకొచ్చాను. అక్కడ సెల్ఫీ ఫ్రేమ్ మళ్ళీ పిల్లలు కిందికి రావాలంటే అది చాలా లాంగ్ ప్రాసెస్. సో మీకు మెమరీ కదా, మీరు తీసేసుకోండి అక్కడ సెల్ఫీ. ఓకే, థ్యాంక్ యూ. Moms on the circle. Circle పైన. Circle లోపల కాదండి.
Start the music, madam. గేమ్స్ అన్నాక కింద పడటం పైకి లేవడం మళ్ళీ ఆడడం చాలా సహజం అంటే అది. సో హర్ట్ అయినా కూడా మనకు కొంచెం ఇమ్యూనిటీ వస్తుంది లేదు. ఓకే పేరెంట్స్, వెల్ ట్రై అండి. Music stop అవ్వలేదండి. అయ్యో చైర్ విరిగింది. Check. Option. We got it. Precision tools, real-time insights, and one single action. Open free email account now. Investments in securities market are due to market risk. Read all the related documents here. మేడం విజిల్ సౌండ్ వస్తుంది అప్పుడు రండి, ఇప్పుడు కాదు. విజిల్ సౌండ్ అండి.
ఇప్పుడు విజిల్ వినండి మైనస్ ప్లీజ్ లిసన్ టు ద విజిల్. విజిల్ సౌండ్ అండి, మ్యూజిక్ కాదు, విజిల్ సౌండ్. మ్యూజిక్ లేదు మేడం, ఇప్పుడు ఓన్లీ విజిల్. విజిల్ కి కాన్సంట్రేట్ చేయండి మీరు. ఓన్లీ విజిల్, నో మ్యూజిక్. అందరూ లైన్ లో ఉండాలండి. డియర్ పేరెంట్స్, ఆఫ్టర్నూన్ మళ్ళీ హై స్కూల్ వాళ్ళకి హ్యాపీ క్లబ్ ప్రోగ్రామ్ ఉంది. దానికి కామన్ గా ఉన్న పేరెంట్స్ అంతా కూడా మళ్ళీ స్టే బ్యాక్ అవ్వండి. డియర్ పేరెంట్స్, మళ్ళీ కూడా ఆఫ్టర్నూన్ మనకి హై స్కూల్ పిల్లలకి హ్యాపీ క్లబ్ ఉందండి. దానికోసం మళ్ళీ స్టే బ్యాక్ అవ్వాలండి. థ్యాంక్ యూ. Afternoon session is happy club for high school. High school వాళ్ళకి happy club sharp 1:30 కి స్టార్ట్ అవుతుందండి. Please stay back by that time. Here comes the winner. ఇక్కడికి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మనకి ఆఫ్టర్నూన్ హై స్కూల్ వాళ్ళకు ఉందండి ఈ హ్యాపీ క్లబ్. మళ్ళీ పేరెంట్స్ హై స్కూల్ వాళ్ళ కోసం ఈ సాంగ్ ఒక తండ్రి తన తల్లి పనికి పోతే వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి ఒక డాడీ ఇంట్లో ఉంటే వాళ్ళ మమ్మీ పనికి పోయి పిల్లగాడిని చిన్న పిల్లగాడిని చంటి పిల్లగాడిని ఇంట్లో వదిలిపెట్టిపోతే ఆ తండ్రి పాడే పాట ఇది. బొమ్మ తెచ్చినా చిన్నారీకు బొమ్మ తెచ్చినారా, అమ్మ లేని వేళ బొమ్మతో నీవు వాడుకోవాలిరా. బొమ్మ తెచ్చినా చిన్నారీకు బొమ్మ తెచ్చినారా, అమ్మ లేని వేళ బొమ్మతో నీవు వాడుకోవాలిరా. పనికి పోయిన అమ్మ పగటి అల్లయింది పాలియ వస్తాది ఊరుకో, ఉయ్యాల గట్టి కూర్చుండబెట్టి ఊపుత ఉయ్యాల ఊగరా. మంకు పట్టిన నడకు చిన్ని గుండె చల్లని ఊవకు, కన్న నన్ను కష్టపెట్టకు ఏడ్చి నన్ను ఏడిపించకు. ఊరుకో చిన్న ఊరుకో, మీ అమ్మ వస్తుంది కాస్త ఆడుకో. ఊరుకో చిన్న ఊరుకో, మీ అమ్మ వస్తుంది కాస్త ఆడుకో. చూడు 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 ఊర మిష్కల గూడు చూడు చూడు చక్క ముట్టుకున్నాయో. ఏరు బాపిన కోడి పిల్లల చూడు తల్లి లేని బెంగ వాటికుందో. ముగ్గు పువ్వ వండి పెడతారా, పావలుండి కొని పెడతారా, అమ్మనిక కాస్తాడుకో. పూరి గుడిసెలో ఉంటోళ్ళము పూట గడవని పేదోళ్ళము, అమ్మ బ్రతుకు నీడలో వెలుగుతున్న కూనలం. ఊరుకో చిన్న ఊరుకో, మీ అమ్మ వస్తుంది కాస్తాడుకో. ఊరుకో
అధ్యక్షుడు కౌసల్య మేడం. Boys, take your positions. Get ready for the battle.